ఇది ఫస్ట్ హాఫ్ ఎంట్రీ సూపర్ ఉంది అండ్ తన యాక్టింగ్ అయితే 100% ఇచ్చినారు. కమ్బ్యాక్ ఇండియన్, గో బ్యాక్ ఇండియన్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మూవీ చూస్తేనే అర్థమవుతుంది, చెప్పేస్తే మొత్తం రివీల్ అయిపోతుంది. అందుకే చెప్పదలుచుకోలేదు. బట్ శంకర్ గారి మార్క్ ఎవ్రీ సీన్, ఎవ్రీ పిచ్ లో హైలైట్ చూపించినారు. ఒక్కసారి ఈ 2024లో రిలీజ్ అయిన మూవీస్ లో ఇప్పటి వరకు ఇది ఒక అల్టిమేట్ రిలీజ్ అని భావించవచ్చు. గేమ్ చేంజర్, కమ్బ్యాక్ ఇండియన్, గో బ్యాక్ ఇండియన్ ఇవన్నీ మూవీ చూస్తేనే చెప్పొచ్చు. బయట చెప్పేస్తే సస్పెన్స్ అంతా వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ గైస్. భారతి 1 పెట్టుకొని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రాకూడదు. జస్ట్ భారతి 2 అంటే చూడడానికి రావాలి అంతే. దాన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తే ఏం లేదు మూవీలో. గో బ్యాక్ ఇండియా అనేది నచ్చలేదు. ఎంత మూవీస్ చేసినా ఎవరు ఉండరండి, కరప్షన్ అనేది ఆగదు కదా. ఏఆర్ రెహమాన్ అది లైఫ్ టైం మ్యూజిక్ అనమాట. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఒక పుష్పం ఇచ్చేది విధంగా సాంగ్ ఉందంట కదా, ఇది జరగండి జరగండి పాట ఉందా? ఏంటో నాకు ఆ మూవీ చూస్తేనే తెలుస్తుంది అది ఎలా అని ఎక్స్పెక్టేషన్స్. బట్ అబౌట్ దిస్ నాట్. ఈ మూవీలోనా? అవునవును. ఇక్కడనా ఏమో, ఎక్కడ మ్యూజిక్ అనిపించలేదు. అట్లా ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటేనే కదా అన్ని గమనించేసేదానికి. ఇంట్రెస్ట్ ఉంటే ఎవ్రీ మ్యూజిక్ వీ విల్ ఎంజాయ్, ఎవ్రీ సీన్, ఎవ్రీ బీజిఎం విల్ ఎంజాయ్, రైట్? ఇఫ్ నథింగ్ ఇస్ దేర్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ అండ్ వాచ్ ఇట్ అవుట్, లిజన్ ఇట్ అవుట్ కదా, అంతే. పార్ట్ 2 స్టాప్ చేయాలి, మరి పార్ట్ 3 ఎక్స్పెక్టేషన్స్ నాట్ దట్ గుడ్, అంతే. చూపించారు, లాస్ట్ లో చూపించారు. ఇదే కంటిన్యూ కరప్షన్ దే చూపిస్తున్నారు, అంతే.